అందరికీ నమస్కారం. నేను ఈరోజు భగవద్గీతలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మరియు కొన్ని సన్నివేశాల గురించి చెప్పబోతున్నా. అసలు పాండవులు మరియు కౌరవుల మధ్య సంబంధం ఏమిటి? వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా వీళ్ళ తండ్రులైన ధృతరాష్ట్రుడు మరియు పాండు మహారాజు మధ్య సంబంధం తెలుసుకోవాలి. వీళ్ళు కురువంశంకి చెందిన వాళ్ళు. వీళ్ళ తండ్రి విచిత్ర వీర్యుడు మహారాజు. ఈయనకి ఇద్దరు భార్యలు, అంబాలిక మరియు అంబిక. అంబాలిక కుమారుడు పాండు మహారాజు, అంబిక కుమారుడు ధృతరాష్ట్ర మహారాజు. సో పాండవులు మరియు కౌరవులు అన్నదమ్ముల కుమారుడు. మొదటిగా మనం పాండవుల గురించి తెలుసుకుందాం. పాండవుల తల్లిదండ్రులు. తండ్రి పాండు మహారాజు. ఈయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుంతిదేవి. ఈమెకి ముగ్గురు కుమారులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. రెండవ భార్య మద్రీదేవి. ఈమెకి ఇద్దరు కుమారులు, నకులుడు, సహదేవుడు. మొత్తం పాండు మహారాజుకి 5 కుమారులు. అందుకే పంచ పాండవులు అంటారు. ఇప్పుడు కౌరవుల గురించి తెలుసుకుందాం. కౌరవుల తల్లిదండ్రులు. తండ్రి ధృతరాష్ట్ర మహారాజు. ఈయన అంధుడు. తల్లి గాంధారి దేవి. వీరికి 100 మంది కుమారులు. సో కౌరవులు 100 మంది. పెద్ద కుమారుడు దుర్యోధనుడు. అసలు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి గల కారణం ఏంటి? దీని వెనుకున్న కథ ఏంటో చూద్దాం. ఒకప్పుడు హస్తినాపురం అనే రాజ్యం ఉండేది. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు, పాండురాజు మరియు ధృతరాష్ట్రుడు. పాండురాజుకి పాండవులు అనే 5 కుమారులు, ధృతరాష్ట్రుడికి కౌరవులు అనే 100 మంది కుమారులు. పాండవులు చాలా మంచి గుణం ఉన్నవారు అండ్ ధైర్యవంతులు. కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. అతనికి అసూయ చాలా ఎక్కువ. ఎప్పుడు పాండవుల్ని ఎలా నాశనం చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి శకుని అంటే దుర్యోధనుని మామయ్య పన్నిన ప్లాన్ ప్రకారం పాండవులు పాస ఆట ఆడేలా చేశారు. ఆ ఆటలో మోసం జరిగి పాండవులు తమ రాజ్యం, ధనం మరియు ద్రౌపదిని కూడా కోల్పోయారు. అంతేకాకుండా ద్రౌపది ఆ సభలో అవమానించబడింది. అప్పుడు ఒక తీర్పు వచ్చింది. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి అండ్ 1 సంవత్సరం ఎవరికి కనిపించకుండా అజ్ఞాతివాసం చేయాలి. వనవాసం పూర్తయ్యాక పాండవులు తమ రాజ్యం తిరిగి ఇవ్వమని కోరారు. కానీ దుర్యోధనుడు ఒక సూది అంటే సూది పట్టేంత నేలను కూడా ఇవ్వనని స్పష్టంగా చెప్పాడు. అప్పుడు పాండవులకి చాలా కోపం వచ్చింది. అన్ని శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాక పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. అసలు ద్రౌపది ఎవరు? ద్రౌపది పాంచాల రాజు ద్రుపదుని కుమార్తె. ఆమె ఒక యజ్ఞం నుండి పుట్టింది. అందుకే ఆమెను యజ్ఞసేనిని అని కూడా పిలుస్తారు. ఆమెకు స్వయంవరం ఏర్పాటైంది. అప్పుడు అర్జునుడు ఒక కఠినమైన పరీక్షలో గెలిచి ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు. కానీ ఒక చిన్న అపార్థం వలన కుంతిదేవి తీసుకొచ్చింది అనడం బదులు అందరూ పంచుకోండి అనడంతో ద్రౌపది 5 పాండవులకి భార్య అయింది. ఆమె మహా సౌందర్యవంతురాలు. పాస ఆటలో పాండవులు ఓడిపోయిన తర్వాత కౌరవులు ఆమెను అవమానించడానికి చాలా ప్రయత్నించారు. అప్పుడు తను శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా ప్రార్థించింది. శ్రీకృష్ణుడు ఆమెకి అద్భుతంగా సహాయం చేశాడు. వస్త్రహరణం విఫలమైంది. ద్రౌపది అవమానం, దుర్యోధనుని అహంకారం, ఇవి 2 కలిపి కురుక్షేత్ర యుద్ధానికి పెద్ద కారణం అయ్యాయి. నాతో పాటు మీరు కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేసి మన ఛానల్ ఇట్స్ మీ లాస్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.